ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవతి దేవుడు గత రాత్రి కాల సమయంలో చక్కనటువంటి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించి మరి వేకుజామునే లేపి ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకునిచు మరి ఈ సమయంలో ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మరి బైబిల్ పఠనం ద్వారాగా, వాక్య పఠనం ద్వారాగా, అలాగే కొలసీ పత్రిక 3వ అధ్యాయం ద్వారాగా దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలు మరి యేసుక్రీస్తుల వారి తదనంతరం అపోస్తులు మరి పౌలు గారు ఎలాగా క్రీస్తు ప్రభుల వారి సువార్తను ఆయన ప్రకటించారో అలా ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకి ఎదురైనటువంటి సమస్యలన్నింటినీ ఆయన వాక్యం ద్వారాగా, దేవుని ఆలోచన ద్వారాగా ఎలాగైతే పరిష్కరించి వారిని సత్య మార్గంలో, సన్మార్గంలో నడిపించారో మరి ఆ విషయాల్ని మనం కొలసీ పత్రిక ద్వారాగా నేర్చుకుంటున్నాం కనుక, తెలుసుకుంటున్నాం కనుక మరలా ఈ ఉదయకాల సమయంలో దీన్ని గురించినటువంటి మరికొంత వివరణ, సమాచారం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబపు ప్రార్థనని కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? ప్రార్థనతో నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పట్లకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి పేరేది వనాలు చూసి సదా చేయని వండుతుంది. ఇది వండుతుంది ఉదగా ఈ పేగుల కాలసభలు తండ్రి, పేగురు తండ్రి, మీ సన్ని భాగ్యం మాకు అనుగ్రహించి మీకు వేళతో ఉన్న చూసి సోదరు చెంది వండుతుంది. ఇది వండుతుంది ఉదయ కాలసభ తండ్రి, కొలసి రాష్ట్ర పత్రిక తండ్రి, 3వ అధ్యాయం చదువుతున్నాము. మాకు సంబంధించిన తెలివి జ్ఞానం ప్రధానితండి. వీటిలో ఉన్న తండ్రి లేఖన భాగం మేము చదువుతున్నాము. మాకు ఇంకా సంబంధించిన తెలివిజ్ఞానం ప్రధానించండి. ఈ చిన్న పనులు తుప్పు పర్వసం వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో నడిపించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన మనకి చూసుకున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో వేగురు మీద నీ పాస కూర్చుని ఎంత ఉన్నది తండ్రి. ఈ ఉదయకాల కొలసలు రాసిన బతుకుతాను 3వ అధ్యాయం తూగుతుంది తండ్రి. ఆ సందర్భంలో ఉదయకాలు నేర్చుకునేలా చేయండి. ఉదయకాల సమయంలో తండ్రి నీ మరణపు తండ్రిలో తండ్రి చేసుకొని కేరళ వంచుకున్నాను తండ్రి. ఉదయకాల సమయం తండ్రి మీ సన్నిధి కలుసుకున్నాక ప్రజలు మీరు ఎక్కడ ఖచ్చితంగా తండ్రి. ఈ లైసెన్స్ పెట్టడానికి ఇచ్చారు కానీ వారికి ఎంత దయచేయండి తండ్రి. ఈ లైసెన్స్ పెట్టడానికి ఇచ్చారు కానీ వారికి ఎంత దయచేయండి. మీరు ప్రేమించే స్థానిక సంఘాన్ని దీవించడంతో వేస్తున్నాగా క్రీస్తు సంఘాన్ని దీవించండి. సంఘ కాపాన్ని దీవించండి. వస్తున్న పిల్లలు రాను కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. 2 సంఘాల సేవకులను దీవించండి. నూతనంగా తార్ఫీదావుతుంది మీ సేవకులను దీవించండి. ఈ చెప్పాను మీరు ఎక్కడి తెచ్చుకోవడానికి ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కొలసీ పత్రిక 3వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదవడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని దయచేయండి. లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి సందర్భాన్ని అర్థం చేసుకుని ప్రభు నాయన మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీ సహాయం మాకు దయచేయండి. అలాగే ఈ మాటలు వింటున్న నీ బిడ్డల హృదయాలను, మనసులను తెరవండి. మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు నిలబెట్టమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాలను, మా స్థానిక సంఘాలను, సంఘ పెద్దలను, పరిచారకులను, దైవ సేవకుల కుటుంబాలను మీ దయగల చేతులకు అప్పగించుకొనొచ్చు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ యొక్క సమయంలో కొలసీ పత్రిక 3వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. గత కాలంలో మరి కొలసీ పత్రిక 1వ అధ్యాయాన్ని, 2వ అధ్యాయాన్ని, అలాగే 3వ అధ్యాయంలోనికి మనల్ని దేవత దేవుడు నడిపించాడు. ఇప్పుడు కొలసీ పత్రిక ఎవరు రాశారు అని మనం నేర్చుకుంటున్నాం. పౌలు గారు. ఎక్కడి నుంచి రాశారు? ఆయన చెరసాల్లో నుంచి రాశారు. ఇక ఈ కొలసీ సంఘాన్ని ఎవరు స్థాపించారు అనుకున్నాం మనము? ఎవరు కట్టారు అనుకున్నాం? ఎపఫ్రా అనేటువంటి ఈ పౌలు గారి యొక్క శిష్యుడు లేదా పౌలు గారి యొక్క జత పనివారు, పౌలు గారి యొక్క అనుచరుడు అయినటువంటి ఎపఫ్రా ద్వారాగా మరి కొలసీ ప్రాంతంలో ఆయన స్వగ్రామంలో మరి ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. అలాగే 1వ అధ్యాయంలో పౌలు గారు ఏమని మాట్లాడారనంటే ఆ కొలసీలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని ఆయన పరిష్కరిస్తూ యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని ఆ ప్రారంభ అధ్యాయంలో వివరించుకుంటూ వస్తూ మనుషుల యొక్క తప్పుడు అభిప్రాయాలు, మనుషుల యొక్క
తప్పుడు ఆలోచనలన్నిటికీ దూరంగా ఉండాలని వారి నిమిత్తము మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఇక రెండవ అధ్యాయంలో వారు ప్రేమ యందు అతుకుపడి ఉండాలని, అలాగే వారి మధ్యన ఉన్నటువంటి యొక్క దేవుని యొక్క వారి మధ్యన ఏమైతే ఉన్నావో ఏమున్నాయో వారి మధ్యన రెండవ అధ్యాయంలో వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే తప్పుడు బోధలపై వారు ఎలాగా క్రీస్తుని మరి పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకోవాలో, యేసుక్రీస్తులు వారి యొక్క సకల సంపూర్ణత జ్ఞానమని, ఆ జ్ఞానము క్రీస్తులోనే ఉన్నదని, అందరికీ ఆయన శిరస్సుగా ఉన్నాడని, ఎవరైతే ఈ లోకంలో తత్వజ్ఞానులు లోకజ్ఞానులు అది జ్ఞానం అని అనుకుంటున్నారో ఆ జ్ఞానానికి మూలము యేసుక్రీస్తుల వారని, ఆయన దేవుని కుమారుడని, ఆయన మరి దేవత్వాన్ని గురించి నిన్నటి కాల సమయంలో విన్నాం. కనుక ఈ రెండింటిని ముగించుకుని మొదటి 2 అధ్యాయాల్లో మనకి ఏమి సెలవిస్తుందనంటే క్రీస్తు యొక్క పరిపూర్ణత గురించి పౌలు గారు రాశారు. దేని గురించి రాశాడు జయతల్లి? యేసుక్రీస్తుల వారి యొక్క పరిపూర్ణతని మొదటి 1-2 అధ్యాయాలు సెలవిస్తున్నారు. ఇక ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు ఏమని చెప్పాలనుకుంటున్నాడు అంటే, యేసుక్రీస్తులో ఉన్నవారు ఎలా జీవించాలో ఈ 3వ అధ్యాయంలో చెప్పాలనుకుంటున్నారు ఆయన. మొదటి 2 అధ్యాయాలు యేసుక్రీస్తుల వారి యొక్క పరిపూర్ణత, ఆయన యొక్క సంపూర్ణత, ఆయన యొక్క దేవత్వము, ఆయన గొప్పతనాన్ని గురించి 1-2 అధ్యాయంలో మాట్లాడారు ఆయన. ఇక ఈ 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసి 3వ అధ్యాయం ఏమంటున్నారంటే క్రీస్తులో ఉన్నవారు ఎలా జీవించాలో కొన్ని సంగతులు రాస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ సంగతులు మనము సారాంశంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం, ఓకేనా? ఇక ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు సుమారు ఎన్ని వచనాలు మనకు కనబడుతుంది మోషే బాబు? 25. సుమారుగా 31 వచనాలు మనకి కనబడుతూ ఉంటాయి దీంట్లో, ఓకేనా? 31 లేకపోతే 23, 25 క్షమించండి, 25 వచనాలు మనకి ఈ అధ్యాయంలో కనబడుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ అధ్యాయాలన్నింటినీ ఒక 4 భాగాలుగా, ఒక 6 భాగాలుగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటిగా ఈ 3వ అధ్యాయము మొదటి 3-4 వచనాల్లో మనకి ఏమని సెలవిస్తుందంటే పైనున్న వాటిని వెతకాలని ఈ అధ్యాయంలో మరి పౌలు గారు మాట్లాడుతున్నారు. దేన్ని వెతకాలని మోషే మనము? పైన అంటే ఎక్కడ? మేడ పైన? లేదు మరి ఎక్కడ? ఆకాశానికి ఆవలు ఉన్నటువంటి పరలోకంలో, అంటే పైనున్న వాటిని వెతకాలి. అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఇంకా ఇప్పుడు పరిశుద్ధాత్మ, ఇప్పుడు ఆత్మ మనలో ఉన్నారు ఆయన, ఓకే. ఇప్పుడు వాళ్ళలో అక్కడ ఏ ఆలోచన ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నారో ఆ ఆలోచన ఉద్దేశాలు ఈ భూమి మీద పరలోకపు ప్రభుత్వాన్ని నెరవేర్చాలి. ఇక్కడ పరలోకపు ప్రభుత్వాన్ని ఈ భూమి మీద ఆయన పిల్లలు నెరవేర్చాలి, ఓకే. ఇప్పుడు పైన ఉన్న వాటిని ఏం చేయాలట మోషే బాబు? వెతకాలి. ఎందుకంటే క్రీస్తు పరలోకంలో ఉన్నారు కనుక ఏమంటే మనము భూ సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా మరి క్రీస్తు పరలోకంలో ఉన్నాడు కనుక మన ఆలోచనలు, మన ఉద్దేశాలన్నీ కూడా పైన వాటిని వెతికేటట్టుగా ఉండాలని ఈ మొదటి అధ్యాయం 4 వచనాలు మనకి సెలవిస్తున్నాయి, ఓకేనా? తర్వాత రెండవదిగా మనం 5-9 వచనాలు చూసినప్పుడు పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, అనగా పాత స్వభావాన్ని చంపాలి అని. పాత స్వభావాలు అనగా ఏంటంటే శరీర ఆలోచనలు, జారత్వము, అపవిత్రత, దురాశ, కోపము, బూతులు, దుష్టత్వం ఇవన్నీ ఉన్నాయి కదా. పాత స్వభావాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి అని 5-9 వచనాల్లో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక 10-14 వచనాల్లో నూతన స్వభావాన్ని ధరించమని చెబుతున్నాడు. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, తర్వాత ఏంటట? నవీన స్వభావాన్ని ధరించాలి. నవీన స్వభావము అని అంటే ప్రేమ, సంతోషము, సాత్వికము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, కనికరము, వినయము ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని అనగా ఇవి నవీన స్వభావాన్ని మనం ధరించాలి, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాత వాటిని చంపాలి, నూతనమైన వాటిని నీరు కట్టి వాటిని మనలో ఫలింపజేయాలని 10-14 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక 4వ భాగాన్ని మనం చూసినప్పుడు మరి యేసుక్రీస్తు వారిలో శాంతి, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క సమాధానము, ఆయనలో ఉన్నటువంటి దేవుని మనసు మనం కలిగి ఉండాలని పౌలు గారు 15-17 వచనాల వరకు ఈ 3వ అధ్యాయాన్ని సెలవిస్తున్నారు. క్రీస్తు శాంతి మన హృదయంలో ఉండాలని, దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలని మరి 15-17 వచనాల్లో పౌలు గారు తెలియజేస్తున్నారు.
ప్రతి పని దేవుని మహిమ కొరకు చేయాలంటున్నారు. ప్రతి పని ఎవరి మహిమ కొరకు చేయాలంటే చేతుల్ని దేవుని మహిమ కొరకు చేయాలి. మన జీవితం మొత్తము దేవుని మహిమను ఆ ఆ దేవుని మహిమకు ఇవ్వాలన్నమాట. మన జీవితం అంతా కూడా దేవుని మహిమకు ఇచ్చేవారుగా ఉండాలని, క్రీస్తు శాంతిని సమాధానాన్ని మన హృదయాల్లో ఏలనివ్వాలని 15-17 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకే, ఇక కుటుంబ జీవితాన్ని గురించి చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ ఈ 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. దేని గురించి చెప్తున్నాడు మోషే బాబు ఆయన? కుటుంబ జీవితము, కుటుంబంలో ఉన్నటువంటి భర్త, భార్య, పిల్లలు వీళ్ళు ఎలా ఉండాలని మాట్లాడుతూ భార్యలు భర్తకు విధేయులుగా ఉండాలని మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా భర్తలు ఎలా ఉండాలట? భార్యలు ఎలా ఉండాలి? భర్తలకి విధేయులుగా ఉండాలి. అలాగే భర్తలు భార్యను ప్రేమించేవారుగా ఉండాలి. ఏంటంటే రెండోది, భర్తలు భార్యలను ప్రేమించేవారుగా ఉండాలని చెబుతున్నాడు ఆయన. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపాలి. పిల్లలు ఎవరికి విధేయత చూపాలి? తల్లిదండ్రులకు విధేయత చూపాలి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయకూడదంటే కోపము రేపకూడదు. వారిని రెచ్చగొట్టే పని తల్లిదండ్రులు చేయకూడదు. వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలని కుటుంబ జీవితం గురించి ఇక్కడ మరి పౌలు గారు చక్కనటువంటి రీతిలో వ్రాస్తున్నారు. బైబిల్ అనగానే ఈ భూమి మీద మానవ మనుగడ ఏ రీతిగా కొనసాగించాలో దైవ గ్రంథంలో చక్కగా స్పష్టంగా బోధించింది. ఓకేనా? కుటుంబంలో కూడా క్రీస్తు స్వభావం కనిపించాలన్నమాట. కుటుంబంలో కూడా ఎవరి స్వభావం కనిపించాలి? మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఇది దేవుని స్వభావం, ఇది దేవుని మాటగా పరిగణించబడుతూ ఉండాలి. ఓకేనా? ఇలా 18-21 వచనాలు ఈ సందర్భాల గురించి వ్రాసారాయన. ఇక 22-25 వచనాలు ఇంకా చివరి భాగాలు అంటున్నాడు. పనిలో విశ్వాసం ఉంచాలట. దేంట్లోనైనా పనిలో సేవకులు యజమానులకు నిజాయితీగా పనిచేయాలి. ఏం చేయాలట మోషేబాబు? సేవకులు యజమానులకి ఏం చేయాలి? నిజాయితీగా పనిచేయాలి. ఏమో ఓకేనా? సేవకులు ఏం చేయాలి? యజమానులకు నిజాయితీగా పనిచేయాలి. అలాగే మనం మనుషులకు కాదు ప్రభువుకి సేవ చేస్తున్నట్లుగా పని చేయాలి. మనం మనుషులకి ఎవరికి కాదు. అప్పుడప్పుడు మీకు చేతనం కదని మనుషుల మీద మనం చిరాకు పడుతూ ఉంటుంటాం. మనుషులు కాదు, మనం మనుషులకు కాకుండా ఎదుటి వ్యక్తికి ప్రభువు కోసమే సేవ చేస్తున్నాం అన్నట్లుగా ఇతరులకి ప్రేమతో, అది పని అయినా సేవ అయినా పరిచర్య అయినా ప్రభువుకే సేవ చేస్తున్నట్లుగా మనము భావించాలని పౌలు గారు ఈ 22-25 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నారు. మన పని కూడా దేవుని సేవగా చేయాలి. ఈవెన్ ఇప్పుడు మన ఇంట్లో పని కూడా ఎలా చేసుకోవాలి? దేవుని సేవగా. ఇంట్లో పని అని అంటే మనం స్నానం చేయాలి. ఇప్పుడు స్నానం చేసి అర్జెంటుగా ఇప్పుడు వాక్యాన్ని చదువుకోవాలి. ఇది కూడా దేవుని పనిగా. అంటే దేవుని పని చేయడానికి ముందుగా నీ పనిని కూడా నువ్వు ఎలా భావించాలి? దేవుని పని. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తాను, మరలా సాయంత్రం ఇంటికి రాగానే ఇప్పుడు పరిచర్య చేయాలి. నేను స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇక ఆట 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఆడుకుని మరలా నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ ఆలోచనతో ఇది కూడా దేవుని పనిగా భావించాలని పౌలు గారు మన పని కూడా దేవుని సేవగా చేయాలంటున్నాడు. ఓకేనా? ఇక క్రీస్తు జీవితం, క్రీస్తులో మన జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారంటే ఆయన వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, పని జీవితము ఇవన్నీ మూడింటిని కలిగి ఉండాలని పౌలు గారు మరి అధ్యాయంలో మనకి సెలవిస్తున్నారు. ఇక ఈ కొలసీ పత్రిక 3వ అధ్యాయం మనకి ఏమి చెబుతుందని జాగ్రత్తగా మనము ముగింపు మాటగా ఆలోచన చేయగలిగినట్లయితే మనం ఏం చేయాలట? పై విషయాల మీదే మనసు పెట్టాలి. వెరీ గుడ్. పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. క్రొత్త జీవితాన్ని, క్రొత్త నీతిని ఏం చేయాలి? మనము ధరించాలి. అలాగే ప్రేమతో జీవించాలి. ప్రతి పనిని దేవుని మహిమ కొరకు చేయాలని ఈ 3వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 3వ అధ్యాయాన్ని మొదటి వచనం నుంచి జాగ్రత్తగా బైబిల్ పఠనం చదువుకుంటూ మనము నేటి పరిచయను ముగించేసుకుందాం. ఏమో ఇంకొకసారి అలా తీసుకోవడానికి ప్రయత్నాలు చేయకే, తప్పుడు పనిలే. మనం ఎవరైనా చూసి చెప్తారనమాట, అలా ఉండకూడదు. ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే ఈ కొలసీ పత్రిక 3వ అధ్యాయం నుంచి మొదటి నుంచి మనం చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 3వ అధ్యాయము మొదటి నుంచి చదువునని ఏముంది అక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు.
ఎక్కడ యేసుక్రీస్తుల వారు ఉన్నారట? దేవుడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక ఇప్పుడు పైనున్న వాటిని వెతకాలి. పైనున్న వాటిని వెతకాలనంటే పైన ఎలా చూసి అక్కడ ఈయన ఉన్నాడు, ఇక్కడ ఈయన ఉన్నాడని మనం అది కాదు. కానీ పైన వారు అక్కడ ఉన్నారు కనుక వారు అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ దీనిలో రాయించాడు పరిశుద్ధాత్ముడు. పైనున్న వాటిని వారిని గురిగా చూస్తూ ఇక్కడ ఈ భూమి మీద మనల్ని ప్రేమించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం చదివితే ఆయన ఎలా ఉన్నారంటే ఈ లేఖనాల్లో ఉన్నారు ఆయన. ఈ లేఖనాల్లో మనకి ఏముందంటే నిత్యజీవం ఉన్నది కనుక ఈ భూమి మీద దీనిని మనం చదువుతూ దీని పట్ల భయభక్తులు చూపిస్తూ ఆ పైన వారు ఈ భూమి మీద మనకి దేవుని యొక్క ధర్మశాస్త్రము, పవిత్ర గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే మనకి బోధించారో వ్రాయించారో వాటిని చదువుకుంటూ నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ఈ మాటలు మనకి సెలవిస్తుంది. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. క్రైస్తవులు అయినటువంటి తర్వాత, క్రైస్తవులు కాకముందు అనుకోండి మనకి ఎక్కడైనా స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ క్రైస్తవులు అయినటువంటి తర్వాత మనకు స్వతంత్రత లేదు, స్వేచ్ఛ లేదు. ఇప్పుడు మనము బానిసలము. ఎవరికి బానిసలము? క్రీస్తుని ధరించక ముందు లోకానికి బానిసలు. ఇప్పుడు క్రీస్తుని ధరించిన తర్వాత మనం ఎవరికి బానిసలం అయిపోయామంటే క్రీస్తుకి దాసులు, బానిసలు. దాసులు బానిసలు చేయవలసినటువంటి పని ఏంటి? యజమానుడు ఏది చెబితే అదే చేయాలి. ఓకేనా? యజమానుడు మనందరికీ రక్షకుడు యేసుక్రీస్తులు వారు. ఆయన ఏమని చెప్పాడు అదే చేయాలి. ఇప్పుడు దాసులుగా మనం పనివారము, దేవుని పనివారము, క్రీస్తు పనివారము. మేము క్రీస్తుకు పౌలుకు మేము జత పనివారము అని అన్నారు బైబిల్ గ్రంథంలో. కనుక ఇప్పుడు పైనున్న వాటి మీదనే కాకుండా భూ సంబంధమైన వాటి మీద ఏం చేయద్దు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు? మనసు పెట్టకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మనం ఇప్పుడు బాప్తిస్మం ద్వారా మనం కూడా ఏం చేయబడ్డాం అంటే మృతి పొందాం, సమాధి చేయబడ్డాం. యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తిరిగి లేచారో మనము కూడా మన పాపాల్లో నుంచి, అపరాధాల్లో నుంచి మనం చచ్చిన వారిగా ఉన్న తర్వాత మనల్ని బ్రతికించారు కనుక బ్రతికించిన ఈ జీవితం ద్వారాగా క్రీస్తు మనలో జీవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తిరిగి పైనున్న వాటిని వెతుకుతూ ఉండాలి. భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నామంటే ఇంకా మనం ఏం చేయలేదన్నమాట. బాప్తిస్మంలో సరైనటువంటి రీతిగా మనం సమాధి చేయబడలేదు కనుక సరైనటువంటి రీతిగా సమాధి చేయబడినటువంటి వారు, తిరిగి లేచినటువంటి వారు పైనున్న వాటిని వెతకాలి. ఎందుకు పైనున్న ఏమున్నవని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి ఎపిసి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. పక్కన ఉన్న ఎపిసి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ చూడను మోషబాబు? 21వ వచనం. మరియు సమస్తమును ఆయన ఎన్ని 21వ వచనం కదా, క్షమించండి, 21వ వచనం. వెరీ గుడ్. మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారిని కూడా దేవుడు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఈ యుగమే కాదు, రాబో యుగమందు కూడా వారు ఉన్నారు కనుక ఇప్పుడు పైన వాటి మీద మనము మనసు పెట్టాలి. రాబో యుగం ఏంటి? ఈ యుగము, ఈ యుగాంతము ఏమండి, ఈ యుగాంతం అంతా కూడా ఏమవుతుందనంటే ఈ ప్రకృతి అంతా కూడా ఏమైపోతుందంటే లయమైపోతుంది. ఈ యుగానికి అంతం ఉన్నది, అంతము లేనిది పరలోకం. ఆ మరొక లోకం, రెండవ యుగం, ఆ యుగంలోనికి వెళ్ళడానికి ఈ భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలంటే పైన వాటిని వెతకాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా దీన్ని మనకు మరి కాస్తంత సులువుగా అర్థం చేసుకోవడానికి పక్కన ఉన్నటువంటి పిలిపిలికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు మరొక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఈ మాటను బట్టి పైన వాటిని వెతకాలని అంటే ఈ భూమి మీద మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలని మాట్లాడుతూ ఒక్కసారి మనము 4వ అధ్యాయం 8వ వచనం చదువు. మెట్టకు సహోదరులారా, వెరీ గుడ్. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏ మెప్పు అయినను ఉండిని ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, నీతి గలవో, ఖ్యాతి గలవో వాటి మీదనే ధ్యానం ఉంచుకోండి.
అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలంటే ఏవి మంచివి, ఏవి ఉన్నతమైనటువంటివి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి అండ్ ఆ, ఏవి పవిత్రమైనవో, ఏవి నాణ్యమైనవో, ఏవి సత్యమైనదో వాటి మీద మనసు పెట్టాలి. అవి ఎక్కడ ఉన్నవి? పరిశుద్ధ గ్రంథంలో చక్కగా స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. ఈ మాటల్ని ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతూ ఈ విషయాల పట్ల మనము ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఉండాలి. ఇక లోక సంబంధంగా ఏమి తినాలి, ఏమి త్రాగాలన్న ఆలోచనలోనికి వెళ్లకుండా నిరంతరము దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిని ఆలోచించుకుంటూ, ధ్యానించుకుంటూ ఏమండి చక్కగా దేవుని యొక్క మరి సేవలో సన్నిధిలో ముందుకు వెళ్ళిపోవాలని పైనున్న వాటిని వెతకమని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక 2వ వచనాన్ని చదువు. ఎన్నో వచనం చదవాలి మనం? ఒకసారి అలాగే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువు. ఒకసారి ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువునాను. 3వ అధ్యాయము క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలం వలన ఆయన 3:9 ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. దేవుడు విశ్వాసం వల్ల అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తమని పౌలు గారు ఏం చెబుతున్నాడని అంటే మనం అందరం కూడా ఏం చేయాలంటే పైన ఉన్న వాటిని వెదికేవారిగా ఉండాలని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో అక్కడ ఒక మాట రాయబడింది. ఒకసారి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. అక్కడ ఏమని రాయబడింది ఒకసారి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన కలిగినవి కావు. ఈ నేత్రాశ, జీవపడం ఇవేంటి? భూ సంబంధమైన వాటివి. కనుక ఇప్పుడు పరలోక సంబంధమైనవి ఏమిటి? దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు అన్నీ కూడా పరలోక సంబంధమైనవి. వాటి మీద మనం మనసు పెట్టాలని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు మనం మరలా కొలసీ పత్రిక వెళ్ళిపోయి కింద మాటలు మనం చదువుకుందాం. 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను ఏం చేయాలంటే మనము చంపేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి అవయవాలు. ఈ అవయవాల గురించి ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనము రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఒకసారి రోమపత్రిక క్షమించండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడి నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. ఒక అవయవం నశించుట నీకు ప్రయోజనకరం కదా. అక్కడ ఏమని మాట్లాడాడు? భూమి మీద ఉన్న మీ అవయవములను అని అన్నాడు. అనగా భూమి మీద మన అవయవాలు ఏమన్నవి? నేత్రాశ, శరీరాశ, జీవపడము. ఈ నేత్రాశ మనల్ని ఏం చేస్తుంది? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పీకేసి పారవేసి. ఎందుకనంటే రెండు కన్నులు కలిగి నరకానికి వెళ్ళిన వాడికంటే ఒంటి కన్ను గలవాడివై నువ్వు జీవంలో ప్రవేశించడం నీకు మేలు కదా. అంటే పైన ఉన్న వాటిని మనం చూడాలంటే ఈ భూమి మీద ఉన్న వాటిని ఏం చేయాలంటున్నాడు? భూమి మీద మన అవయవాలు పాపానికి ఏదైతే మనల్ని ప్రేరేపిస్తున్నాయో ఆ అవయవాలన్నిటినీ వాక్యం ద్వారా ఏం చేసుకోవాలి? లోబరుచుకోవాలని ఇక్కడ మనకి ప్రభు వాక్యము, పరిశుద్ధ వాక్యం మనకి సెలవిస్తుంది. ఓకేనా? మరొక మాటను మనం చదువుకుంటూ ఈ సమయంలో మరింత ముందుకు వెళ్ళిపోదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందట. ఏ ఉగ్రత? మనం క్రీస్తుని ధరించుకున్నటువంటి తర్వాత, బాప్తిస్మం పొందినటువంటి తర్వాత, మరణంలో నుంచి జీవంలోనికి వెళ్ళినటువంటి తర్వాత మనం అందరం కూడా ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో? పాత వాటిని విసర్జించాలి, వాటిని చంపేయాలన్నాడు కదా. వాటిని ఒకవేళ ఉండనిచ్చామనుకోండి, అలాగే మనకు వచ్చే ప్రమాదం ఏంటంటే వాటి వలన మనకు వచ్చే ప్రమాదం ఏంటంటే మన మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పైనున్న వాటిని వెదికే పనిలో ఉండాలి. ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువు. అక్కడ ఏమైనా రాయబడింది? చదువునాను. వెరీ గుడ్. ఇటు క్రియలు చేయటం వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును.
ఏటట దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందట? అవిధేయులు అని అంటే విధేయులుగా ఉన్నటువంటి వారే ఎలా మారిపోయారు? వీళ్ళు అవిధేయులుగా మారిపోయారు. అంటే పైన వాటిని వెతకుండా భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు కనుక వీళ్ళకి ఏమవుతుందంటే దేవుని ఉగ్రత వస్తుందని పౌలు గారు ఇక్కడ నొక్కి చెబుతున్నటువంటి మాటలు ప్రియులారా. ఇక దీంట్లోనే ఏమంటున్నారు ఇంకా పౌలు గారు? ఆ మాటలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. 9వ వచనం చదువుకుందాం. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దోషనియు, మీ నోట బూతులను వీటినన్నిటిని ఏం చేయమంటున్నాడు? విసర్జించాలంటున్నాడు. అంతకు ముందేమో కొన్నింటిని చంపేయాలంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? విసర్జించాలంటున్నాడు. చూసారా పౌలు గారు ఎలా ఒక్కొక్క మెట్టు విశ్వాసం తీసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడైతే మీరు లెక్క పెట్టండి, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటినన్నిటిని మనం ఏం చేసేయాలి? విసర్జించేయాలి. ఇవి మన దగ్గర రాకూడదు. ఎందుకంటే మనము మృతి పొంది తిరిగి లేచాం. మనం ఎలా లేచాం మోషే బాబు? మృతి పొంది తిరిగి లేచాం. అదే అంటాడు గలతీ పత్రికలో, నేను సిలువలో క్రీస్తుకు నేను సిలువ వేసుకుని ఉన్న లోకానికి నేను కనుక ఇక్కడ నువ్వు జీవించేవాడును నేను కాదు, నా ఎందే క్రీస్తు జీవిస్తున్నాను అన్నప్పుడు క్రీస్తు మనలో ఉంటే మనం బూతు మాట్లాడతామా? క్రీస్తు మనలో ఉంటే చెడ్డవాటిని మనం ప్రేమిస్తామా? చూస్తామంటే చూడము, ప్రేమించము. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? కొన్నింటిని విసర్జించాలి. ఎలా విసర్జించాలో ఇక్కడ పౌలు గారు 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఒకసారి ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. చూడండి. వెరీ గుడ్. క్రీస్తును కావున మునుపటి ప్రవర్తన విషయములైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గల వారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏం చేయాలట? నూతన స్వభావం మనలోనికి రావాలంటే పాత స్వభావాలు లోపల నుంచి బయటికి వెళ్ళిపోతేనే నూతన స్వభావాలు వెళ్తాయి. మనము చక్కనటువంటి ఆహార పదార్థాలు తినాలంటే ఆ ఒంటిలో ఉన్నటువంటి ఆ పాత జీర్ణక్రియలన్నీ బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు నూతనంగా మనం ఆహారాన్ని భుజించగలం. ఇప్పుడు నూతన వస్త్రాలు మనం ఒంటి మీద ధరించుకోవాలంటే పాత వాటిని తీసేయాలి. అలాగే ఆత్మీయంగా కంటికి కనిపించినటువంటి ఆత్మీయమైనటువంటి వాటిని మనం ధరించుకోవాలంటే లోపల ఉన్నటువంటి ఆ చెడు అన్నీ బయటకు వెళ్ళిపోవాలి. నూతనమైనటువంటివి పైనున్న వాటి వంటివి మన శరీరంలో మన ఆత్మలో ధరించుకోవాలని పౌలు మాట్లాడుతున్నారు. 25వ వచనం. మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాం గనక మనందరం కూడా ఏం చేయాలట? కోపపడుడు కానీ పాపం చేయకుడి. ఏమండి ఇంకా అంటున్నాడు 29వ వచనం. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన వచనములే పలుకుడు కానీ మీ నోట దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకండి. ఏం చేయాలట? దుర్భాష ఏది కూడా మనము రానివ్వకూడదు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, ఏమండి దుష్టత్వము, మీరు వీటిని ఏం చేయాలంటున్నారు? విసర్జించేయాలి. నూతన స్వభావాన్ని ధరించుకోవాలంటే పాత స్వభావాలన్నింటినీ మనలోంచి మరి బయటికి వెళ్ళిపోవాలని పౌలు గారు చక్కనటువంటి రీతిలో ఈ మాటల ద్వారాగా మన అందరినీ, ఆ కొలసీలో ఉన్నటువంటి వారిని అందరినీ క్రీస్తులో ఎలా జీవించాలో ఎలా నడవాలైనా చెప్తున్నారు. ఇప్పుడు 10వ వచనం చదువుదాం. 10వ వచనం చదువునాను. అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టింపబడిన వాని నవీన పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ఏం చేయాలట మోషే బాబు? నూతన స్వభావాన్ని ధరించుకోవాలట. ఏ స్వభావాన్ని ధరించుకోవాలి మనము? నూతన స్వభావాన్ని ధరించుకోవాలని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా అంటున్నాడు 9వ వచనంలో, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. అనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిశీలించాలి. ఒకరితో ఒకడు ఏం చేయకూడదట? దేవుని పిల్లలుగా మనము అబద్ధం ఆడకూడదు. పైన వాటిని వెతికేటువంటి వారు ఏం చేయకూడదు మోషే బాబు? ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. ఒక మంచి మాట చూద్దాం మనం ఈ సందర్భంలో. ఒక మంచి ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. పక్కన ఉన్నటువంటి ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము చదువునాను. 4వ అధ్యాయం 25 చదువుదాం. 25.
4:29. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో ఏం మాట్లాడాలట? సత్యమే మాట్లాడాలి. అంటే పైనున్న వాటిని వెతికేవాడు, అంటే బైబిల్ని చదివేటువంటి వాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేటువంటి వాడు, క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నటువంటి వాడు ఒకరితో ఒకడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడడు? అబద్ధాలు మాట్లాడడు, సత్యమే మాట్లాడతాడు. ఇది పైనున్న వాటి కొరకు వెదికేటువంటి వాడు మాటలు ఈ రీతిగా ఉంటాయి. ఇంకా మన కీర్తన గ్రంథం 15:4 అంటాడు. ఒకసారి 15:2 చూద్దాం చూడండి. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకు అంటే నిజము పలికివాడంటే మనం ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుండా నిజము పలకాలంటే పైన ఉన్న వాటిని వెదికేటువంటి వారిగా మీరు నేను ఉండాలని దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యము, ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది కనుక మరి మీరు నేను కూడా ఇతరులతో అందరితో సత్యమే మాట్లాడాలి. ఇంకా మనం చివరి వచనాలు చదివేసుకుని మనం ముగించేసుకుందాం. ఓకేనా మోషు? 11వ వచనం. ఇటు వారిలో గ్రీసు దేశుడని యూదుడని భేదం లేదు కానీ అందరూ క్రీస్తులోనే ఏకమై ఉన్నారు. ఇప్పుడు 13వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును, దయాలత్వమును, వినయమును ఏం చేయాలట మోషబాబు? ధరించుకోవాలి. వినయము, మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. అంటే దేవుని పిల్లలుగా మనం వీటిని ధరించుకోవాలి. ఇదిగో వినయము, నీతి, జాలి, దీర్ఘశాంతం అనేటువంటి వాటిని ధరించుకోవాలి. ఒకసారి ఎఫెసీ పత్రిక 4:32 చదువు చూడండి. పక్కనే వాటిని మనం ఎంత చక్కగా ధరించుకోవాలి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయం ఎంత మనకు? 32వ వచనం చదువు. ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం ఏమన్నాయన మోషబాబు? ఒకని ఏడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మనము క్షమించుకోవాలి. అంటే మీరు జాలి గల మనసు, దయాలత్వం కలిగినటువంటి వారు ఏం చేస్తారనమాట? ఒకరినొకరు క్షమించుకుంటూ క్రీస్తు మనల్ని ఎలాగైతే మరి దేవుల్లో చూస్తున్నాడో మనం కూడా అలా ఉండాలని, పైన వాటిని వెతికేవారుగా ఉండాలని పౌలు గారు ఈ విషయాల ద్వారాగా మనందరితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 13వ వచనాన్ని చదువుదాం. ఎవడైనను తనకు హాని చేసినను ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు ఏం చేయాలట? సహించుచు ఒకరినొకడు ఏం చేయాలి మోషబాబు? క్షమించుకోవాలి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగని మీరును కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఒకరినొకరు క్షమించుకోవాలి అని, ఒకరి యందు ఒకరు అనురాగం కలిగి ఉండాలని, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతుంది. మరియు మనం అందరం కూడా కృతజ్ఞతలై ఉండాలని అంటూ సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి జ్ఞానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా, క్రీస్తు వాక్యం మనలో ఎలా ఉండాలట? సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటున్నాడు అనమాట. కనుక మనం అందరం కూడా మరి సమృద్ధికరంగా క్రీస్తులో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పైనున్న వాటిని వెతుకుతూ మరి ప్రభు కొరకు జీవించాలని మాటల ద్వారాగా దేవుడు వారిని హెచ్చరిస్తున్నటువంటి మాటలు అనమాట. మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. అంటే దేవునికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో, ఒకరి పట్ల ఒకరు సహోదరులు ఎలా ఉండాలో, ఏమంటే మనం వీటిని విసర్జించాలో, వీటిని ధరించాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఇదిగో ఈ 3వ అధ్యాయం ద్వారాగా పౌలు మాట్లాడుతూ ఇప్పుడు చివరిగా కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారు. భార్య భర్తలు, భార్యలు ఏం చేయాలి? భర్తలను ప్రేమించాలి. భర్తలు ఏం చేయాలి? భార్యను గౌరవించి, ప్రేమించి, ఆమెను సన్మానించాలి. పిల్లలు ఎలా ఉండాలి? తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలి? పిల్లలకి కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలోను, బోధలను వారిని పెంచాలని కోరుతూ పౌలు గారు అంటున్నాడు, దాసులారా మనుషులను సంతోషపెట్టును వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారే శరీరంతో మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులండి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనక మీరేమి చేసినను అది మనుషుల వలన కాక ప్రభువు నిమిత్తమే
చేయుడి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. ఎవరికి దాసులట వీళ్ళు? ప్రభువుకు దాసులు ఉన్నాము. మన పాపానికి దాసులం కాదు, లోకానికి దాసులం కాదు. ఇప్పుడు క్రీస్తుకు దాసులం. క్రీస్తు ఇప్పుడు మనకు ఎవరైనా యజమానుడు. యజమానుడు ఏది చెప్పాడో మనం కూడా ఏం చేయాలి మోషే బాబు? అదే చేయాలి. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. దేవునికి ఏముండదట మోషే బాబు? పక్షపాతం ఉండదని ఇక్కడ లేఖనాల ద్వారాగా మరి ఈ 3 అధ్యాయం ద్వారాగా క్రైస్తవులు మరి క్రీస్తులో ఎలా జీవించాలో మరి పౌలు గారు చక్కనటువంటి విషయాలు మనకి ఆనాడు మరి కొలసే సంఘానికి తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి ఈ పరిచయను ముగించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మా పరిపాలక, మా దేవ, మా తండ్రి, మా రక్షక, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ నాయన మిమ్మల్ని దర్శించుకుని మీ ముఖ దర్శనాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఇదిగో పౌలు గారి ద్వారా కొలసీ సంఘాన్ని మీరు నాయన పౌలు గారు మరి ఏ రీతిగా ఆయన విశ్వాసులను ముందుకు నడిపించారో, పాత వాటిని ఎలా విడిచిపెట్టాలో, నూతనమైనటువంటి వాటిని ఎలా ధరించుకోవాలో కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవా మరి ఈ సమయంలో తండ్రి ఇంతవరకు జరిగినటువంటి ఒక పరిచయను దీవించి ఆశీర్వదించమని, అలాగే తండ్రి మరి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, బాలులను, నాయన అనాథులను, దిక్కులేనటువంటి వారిని, విధవరాండ్రును అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకొంచు. గత వారం అంతా మీరు కాపాడారు. మరొక నూతన వారాన్ని పునరుత్థాన దినాన్ని అనుగ్రహించారు. ఈ దినంలో తండ్రి సంఘానికి వెళ్ళి తండ్రి ఇదిగో నాయన సంఘ పరిచర్యలు పాలుభాగస్తులు అవుతూ ప్రభు ఒకరి ఎంతో ఒకరు నాయన ప్రేమించుకుంటూ ఒకరి పట్ల ఒకరు భయభక్తులు కలిగి ఉంటూ మీ నియమాన్ని, మీ కుమారుని యొక్క నియమాన్ని మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చిన ఆయన తండ్రి మీ మహిమ కొరకు జీవించేటట్టుగా మీ సహాయాలు మాకు దయచేయమని వేడుకుంటూ మరి ఉదయకాల సమయంలో 2 సంఘాల్లో బోధించేస్తున్నటువంటి దైవ సేవకులు మీరుండి విలువైన వర్తమానాన్ని సంఘ బిడ్డలకు అనుగ్రహించి సంఘ బిడ్డలందరూ సంతోషించి ఆనందించుటకు మీలో నివసించుటకు మీ పక్షాన శ్రమను నాయన, మీ పక్షాన బాధను నాయన, మీ పక్షాన పోరాటమును చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని సంఘ బిడ్డలకు మాకు అందరికీ దయచేయమని తండ్రి మరొక పర్యం ప్రభావ మీ పాసనదిలో కలిసి నాయన మీ ముఖ దర్శనాన్ని చేసుకునే భాగ్యం అంతవరకు మీ తోడుని మీ యొక్క సహాయాన్ని మాపై మీ బిడ్డలందరిపై ఉంచమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు.